సంస్కృతి సాంప్రదాయాలను కళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో పుడమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో రాణించిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి. ఈ సందర్భంగా పుడమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో కళాకారులను ప్రోత్సహించడం మంచి సాంప్రదాయమన్నారు. ఇక మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పుడమి సాహితీ వేదిక ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉండేలాగా భారతదేశంలోని ప్రముఖుల యొక్క జయంతుల సందర్భంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఎవరైతే అవార్డులు అందుకుంటున్నటువంటి వాళ్ళను ప్రోత్సహించడం, వారు కూడా జ్ఞాపకం పెట్టుకునేటువంటి విధంగా ఇటు తెలంగాణ కానీ అటు మన జవహర్లాల్ నెహ్రూ గారు భారత మాజీ ప్రధానమంత్రి గారి జన్మదిన సందర్భంగా నవంబర్ 14 ఆ రోజు నేను అడిగినాను. కానీ ఆ రోజు నాకు సుందరయ్య విజ్ఞాన భవన్లో నవ తెలంగాణ నేతృత్వంలో విద్యార్థుల యొక్క పుస్తక ప్రదర్శన ప్రారంభం నా చేతుల్లో ఉంది కాబట్టి ఆ రోజు వెళ్ళిపోతుంది. అందుకనే ఈరోజు తెలియజేస్తూ పుడమి సాహితీ వేదిక ఇంకా కూడా దినదినాభివృద్ధి చెంది పలు రంగాలలో ఉన్నటువంటి ప్రముఖులకు కొన్ని సేవా కార్యక్రమాలు చేసే